హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఇస్ రాజు. వెల్కమ్ టు లైఫ్ విత్ రాజు. ఈ రోజు మనం నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గండవరం గ్రామంలో ఉన్న ఎంతో పవిత్రమైన చారిత్రక ప్రాధాన్యం ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చామండి. ఈ ఆలయం గురించి మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. అలాగే ఈ గుడిలో నలుగురు దేవుళ్ళు మీకు దర్శనమిస్తారండి. ఇక్కడ ప్రధాన దైవంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, చతుర్భుజ మహాలక్ష్మీదేవి మరియు ఇష్టకామ్య ప్రసన్న ఆంజనేయ స్వామి కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే, ఆలయ శాసనాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఈ గుడి రాజరాజ కులోత్తుంగ చోళుల కాలానికి చెందిన 550 సంవత్సరాల పురాతన గుడి అంటే ఇది. ఈ గుడికి వచ్చే భక్తులు ఎంతో విశ్వాసంతో దర్శనం చేసుకుంటారు ఈ సంతాన వేణుగోపాల స్వామిని. సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో ప్రార్థిస్తే రుణబాధలు తొలగుతాయంట. అలాగే మెయిన్ గా ఆలయంలోని ప్రశాంతమైన వాతావరణం, పురాతన శిల్పకళ, ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి భక్తుని ఆకట్టుకుంటాయి. అసలు మీరు కూడా అవకాశం దొరికితే ఈ పవిత్రమైన గుడికి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండే ఈ గుడి ఇప్పుడు భక్తులు తక్కువ అవడంతో పోసిపోయినట్టుంది అసలు. అలాగే ఈ ఆలయ మరమ్మతులకు విరాళాలు ఇచ్చే దాతలు ఉంటే ముందుకు వచ్చి స్వామివారి ఆలయానికి మునుపటి కళ వచ్చేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంతానం లేని వాళ్ళు ఉంటే స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, ట్రావెల్ వర్క్స్ కావాలంటే లైఫ్ విత్ రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.